கனைத்திளங்கத் தெருமை கன்றுக்கிறங்கு நினைத்த முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடைபத்து சினத்தினார் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனி தானெழுந்திராய் ஏதென்ன பேருரக்கம் ஆனை தில்லித்தாருமறிந்து ஏலோ రెంబావాయ్. ఈనాటి గోపికకి పశు సంపద లక్షల సంఖ్యలో ఉందిట. ఆ సంపదంతా ఆ గోపికల కుటుంబం అసలు పట్టించుకోవట్లేదుట. అందరూ మొత్తం మనసంతా భగవంతుని సేవలోనే గడిపేస్తున్నారు. గోవులు అనుకున్నాయిట ఎవరు దూడల్ని వదలట్లేదు అని. కానీ అవి ఆ దూడలొచ్చి పాలు తాగుతున్నట్లుగా ఊహించుకుని పాలని ధారలుగా వదిలేస్తున్నాయిట. ఈ గోపిక ఇల్లు మొత్తం ఈ పాలతోటి చిత్తడి అయిపోయిందిట. అలాంటి అన్ని సంపదలున్న ఓ గోపిక అని ఆండాళ్ళు పిలుస్తోంది. ఇక్కడ ఆ గోపిక యొక్క అన్న కృష్ణుని స్నేహితుడట. కృష్ణుడు ఈ గోపికతో స్నేహం చేసుకోవటానికి ఆమె సోదరుడితో స్నేహం చేశాడట. అలాంటి గోపిక లేమ్మా అంటే ఆమె ఏమీ తెలియనట్లు చేసి నిద్ర లేవకుండా పడుకునే ఉందిట. ఈ కృష్ణుడితో నేను పడలేను బాబోయ్ అంటుందిట. అప్పుడు ఆండాళ్ళ తల్లి, సరేలే గోపిక, కృష్ణుడి పాటలు వద్దు కానీ కాసేపు రామచంద్రమూర్తి పాటలు పాడుకుందాం. అలాగైనా కాస్త నిద్రలేవమ్మా, పాడుకుందాం రామ్మ. ఇంత గట్టిగా నిన్ను లేపుతుంటే అందరూ నవ్వుతారు, తొందరగా లేమ్మా అని ఆండాళ్ళమ్మ ఈ గోపికని నిద్రలేపుతోంది.